మీరు ఫస్ట్ టైం యూఎస్కి వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఒకసారి స్టాంప్ అంటే మీరు పెద్ద ప్రొడ్యూసర్, ఎన్నో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు, బాగా డబ్బులు వచ్చాయి, ఇదంతా పక్కన పెడదాం. బట్ దానికంటే ముందుగా అంటే ఎప్పుడైనా ఫస్ట్ టైం మీరు విజిట్ చేసినప్పుడు ఒక కంట్రీ? ఫస్ట్‌గా 3 సార్లు నాకు వీసా రిజెక్ట్ అయింది. ఓ మై గాడ్! అయితే మా తరుణ్ భాస్కర్ గారి ప్రాబ్లమే మీకు వచ్చిందనమాట. తర్వాత 2009 అనుకుంటా మరో చరిత్ర షూటింగ్ అప్రూవల్ అయ్యాక అప్పుడు స్టాంప్ వేశారు నాకు. ఓకే. సో ఫస్ట్ టైం ఐ వెంట్ ఇన్ 2009 మరో చరిత్ర షూట్‌కి. అప్పుడు వెళ్ళారు. సో ఆ 3 సార్లు రిజెక్ట్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అసలు ఏంటి? తొక్క వాళ్ళేంది ఇచ్చేది, ఇచ్చినప్పుడు పోదాంలే అనుకున్నాను. అంత సింపుల్. నేను కూడా ఎందుకంటే అప్పటికే ఆర్య బొమ్మరిలు తీసేసిన ప్రొడ్యూసర్, నాకు పెద్ద అది లేకుండా. ఓకే. అదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ కూడా ఈయన యుద్ధం చేస్తున్నారు సార్. బట్ అది ఏంటి అనేది ఎప్పుడు అనేది ఈగో హర్ట్ అయి ఉంటుంది. ఎందుకు అనుకుంటున్నారు సార్ మీరు? అంటే తరుణ్ భాస్కర్ గారు అంతగా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు యూఎస్కి? ఏమైనా మీకేమైనా ఎనీ ఐడియా? నెక్స్ట్ ఒక కథ రాస్తున్నాం, మళ్ళీ అది రివీల్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఓకే. అయితే వద్దులేండి, మేము వెయిట్ చేస్తాం దీనికోసం. వలస పక్షులను ఒక స్క్రిప్ట్ ఫైనల్ అయింది మేము చేయబోయేది. ఓకే అదే స్టోరీ. సార్ మీరు ఇప్పుడు అదన్న నిజం చెప్తున్నారు సార్. ఇంత డ్రామాలో ఏది నిజం ఏది అబద్ధం నేను అబద్ధం ఎందుకు చెప్తాను? వాళ్ళ ప్రాబ్లం అది. ఓకే సార్, వీళ్ళని నమ్మకపోయినా నేను మిమ్మల్ని నమ్ముతున్నాను సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ పవన్ గారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీకు ఫస్ట్ స్టాంపింగ్ మీరు యూఎస్కి వెళ్ళినప్పుడు? నాకు స్టాంపింగ్ వెళ్ళినప్పుడు యాక్చువల్ నేను మాస్టర్స్కి వెళ్తున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఎలాగైనా నాకు వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడైనా సినిమాలోకి రావాలని. సో మాస్టర్స్కి వెళ్దాం అనుకున్నప్పుడు నేను వీసా క్యాన్సిల్ అయితే బాగుండు అనుకొని వెళ్ళాను. బట్ అన్ఫార్చునేట్లీ ఇచ్చేసారు వాళ్ళు. ఓకే అయిపోయింది. సో నాది రివర్స్ సినారియో. అదేనండి, కావాలనుకుని యుద్ధం చేస్తున్న వాళ్ళకేమో రావట్లేదు, మీరు వద్దనుకుంటే మాత్రం మీకు వచ్చింది అంతే. ఓకే ఓకే. సో ఇంతకీ అంటే ఇప్పుడు దిల్ రాజు గారు అందరూ జాయిన్ అయ్యారు. అసలు స్కేల్ ఏంటో నాకు చాలా పెద్దగా అనిపిస్తుంది. ఆల్రెడీ 3 ప్రొడక్షన్ హౌస్లు ఇన్వాల్వ్ అయ్యాయి, జీ స్టూడియోస్ ఇన్వాల్వ్ అయింది, ఇంత అయింది. సో ఇప్పుడు దిల్ రాజు గారు అదంతా మీరు పైనే చెప్తారా? పైన మాట్లాడుకుందాం. ఓకే అండి, ఓకే పవన్ గారు, థ్యాంక్ యూ. ఎస్. ఓ మై గాడ్ సార్, మళ్ళీ ట్రంప్ గారికి ఒక పెద్ద స్పెషల్ చేరేశారు. గ్రాఫిక్సా, విఎఫ్ఎక్స్ మొత్తం సార్ తెలిసిపోకూడదు, నీట్గా ఉంటుంది. ఓకే, పక్కన నాకు దాని పక్కన ఒక ఫోటో నేను కూడా మేనేజ్ చేసుకో, నన్ను పక్కన పెట్టి ఒక ఫోటో తీసేయండి సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఓహో, ఇక్కడ మొత్తం ట్రంప్ గారికి మొత్తం ఆయనకే అనమాట. ఓకే. ఈ బ్రో సిట్ సైడ్ బ్రో. ఓకే, వీళ్ళకి ఎక్కువ పేమెంట్ ఇచ్చినట్టున్నారండి మీరు నాకన్నా, అందుకే అసలు వదలట్లేదు. ఓ మై గాడ్.